వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ అభ్యర్థుల కూర్పుపై కసరత్తు చేస్తున్న వేళ గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీగా ఉన్న నరసింహారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసేశారు. ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో బీసీకి సీట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకోవడంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు? ఆయన చెప్పిన కారణాలేంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వరుసగా రాజీనామా బాట పడతా ఉన్నారు. తాజాగా వారం రోజుల క్రితం కూడా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన పార్టీకి రాజీనామా చేసిన వారం రోజులు గడవక ముందే పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పార్టీ పదవికి అలాగే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కొద్దిసేపు క్రితమే ఆయన ప్రకటన చేశారు. గత కొంతకాలంగా పార్టీ తీరు సంబంధించి అలాగే ముఖ్యమంత్రి వ్యవహార శైలికి సంబంధించి కూడా ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన రాజీనామా చేయడానికి మూడు కారణాలు. మొదటి కారణానికి సంబంధించి ఆయన నరసరావుపేటకు సంబంధించి కూడా 2018లో ఆయన వివిధ పార్టీల నుంచి ఉన్నారు. వాళ్ళ తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసిన పరిస్థితి. 2017-18లో కూడా ఈయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆయన నియమించారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ నరసరావుపేట కన్వీనర్గా ఆయన పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై భారీ ఎత్తున దాదాపుగా 1,00,000 ఓట్ల పైగా కూడా మెజార్టీతో కృష్ణదేవరాయలు గెలుపొందడం జరిగింది. పూర్తి స్థాయిలో వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి సంబంధించి కూడా జాతీయ రహదారులు వేయించడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి వెల్దుర్తి వైపుకు సంబంధించి ఏదైతే ఇది పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి కూడా జాతీయ రహదారులు కూడా ప్రస్తుతం వర్క్ జరుగుతున్నాయి. అయితే ఆయన నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం గత 20 రోజుల కాలంగా కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 2 సార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అతనితో కలవలేదు. కేవలం ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామరెడ్డి, మర్రి రాజశేఖర్ మాత్రమే భేటీ అయ్యారు. ఆ తర్వాత సంక్రాంతికి ముందు రోజుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అలాగే పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఈ నలుగురు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి మరొకసారి నరసరావుపేట ఎంపీగా కృష్ణదేవరాయలను కేటాయించాలి, అది చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. చౌదరి కాబట్టే కృష్ణదేవరాయలు గతంలో గెలుపొందాడు, ఇప్పుడు కూడా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పార్లమెంటు పరిధిలో గత దశాబ్దాల కాలంగా ఎప్పుడు చేయని అభివృద్ధిని ఎంపీ చేశారు కాబట్టి మరోసారి ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నరసరావుపేట ఎంపీకి బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే కృష్ణదేవరాయల్ని గుంటూరు వెళ్ళమని చెప్పి కూడా అధిష్టానం చెప్పింది. కానీ ఆయన మాత్రం నేను గుంటూరు వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ గుంటూరుకు సంబంధించి వెళ్తే ఖచ్చితంగా తాను ఓడిపోయే అవకాశాలు 100% ఉంటాయి. ఒకవేళ నరసరావుపేట అయినా కానీ టైట్ ఉంటుంది, టైట్ ఉన్నా కానీ ఎక్కువ శాతం తాను గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన అధిష్టానానికి నచ్చజెప్పారు. సరిగ్గా భోగి రోజు కూడా 3 శాసనసభ్యులు కృష్ణదేవరాయల నివాసానికి వెళ్ళి ఆయన నచ్చజెప్పి ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ ముఖ్యమంత్రి వద్ద కానీ వచ్చే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను అధిష్టానంతో మాట్లాడను, తనకి నరసరావుపేట ఎంపీ స్థానం ఇస్తే కనుక ఖచ్చితంగా మాట్లాడతాను, లేకపోతే మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పి ఆయన భోగి రోజు కూడా కరాఖండిగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఆయన ఏదైతే సంబంధించి ఎంపీ కృష్ణదేవరాయలకు సంబంధించి విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అయిన కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఫీజు రింబర్స్మెంట్తో పాటు మరికొన్నికి సంబంధించి దాదాపుగా 1,500 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ బకాయిలకు సంబంధించి కూడా గత 2 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి నిధులు కూడా ఆయన కళాశాలకు విడుదల చేసిన పరిస్థితి కనిపించలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈయన వైసీపీలో ఉన్నారని ఆ ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేసింది. ఇప్పుడు సొంత ప్రభుత్వం వచ్చినా తనకు నిధులు విడుదల చేయడంలో పూర్తి స్థాయిలో జాప్యం వహిస్తున్నారని చెప్పి కూడా ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మరొక వైపు
మంత్రి విడుదల రజని చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెకి ఏదైతే మర్రి రాజశేఖర్తో విభేదాలు ఉన్నాయి, ఆ తర్వాత రజనీకి అలాగే కృష్ణదేవరాయలకి వీరిద్దరి మధ్య కూడా తీవ్రస్థాయి విభేదాలు ఉన్నాయి. ఎస్ ప్రియా చెప్పండి. రైట్, ప్రస్తుతానికి ఇప్పుడు ఈయన ప్లేస్ లో నర్సరావుపేటలో బీసీ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటున్నారు కదా, సో బీసీ అభ్యర్థికి సంబంధించి ఎవరైనా పేర్లు తెరపైనకి వచ్చాయా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా నాగార్జున యాదవ్ అనే వ్యక్తిని ఇటీవల కాలంలో అధిష్టానం ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈయన కార్పొరేషన్కి చైర్మన్గా అలాగే బీసీ సంఘ నాయకుడిగా ఈయన ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో. ప్రస్తుతం అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడు. నర్సరావుపేటకి సంబంధించి బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి మొదట ప్రపోజల్ చేశారు. వాస్తవానికి చూసుకుంటే నర్సరావుపేట, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, ఒంగోలు ఈ 6 పార్లమెంటు పరిధికి సంబంధించి బాపట్ల ఎస్సీ నియోజకవర్గానికి కేటాయిస్తారు, ఒంగోలుకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారు, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ ఈ 3 పార్లమెంట్లకు సంబంధించి చౌదరి సామాజిక వర్గానికి, అలాగే మచిలీపట్నానికి సంబంధించి కూడా కాపు సామాజిక వర్గానికి అభ్యర్థులు కేటాయించే ప్రక్రియ గత దశాబ్దాల కాలంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు అమలు చేస్తూ ఉన్నాయి. అయితే అనూహ్యంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి భావించింది. దానికి సంబంధించి కూడా 2 పేర్లు ఫైనల్ చేశారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక దశలో ఖరారు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒక్కసారిగా టీడీపీకి రాజీనామా చేసి ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరడంతో ఆల్టర్నేట్గా ఎంపీ నానికి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ కన్ఫర్మ్ చేయడంతో ఎక్కడైతే బీసీ అభ్యర్థి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో విజయవాడలో ఇవ్వాల్సిన బీసీని నర్సరావుపేటలో ఇస్తామని చెప్పి కూడా అధిష్టానం ప్రకటన చేయడంతో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న కృష్ణదేవరాయలు ఆయన పార్టీకి అలాగే లోక్సభ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. త్వరలో ఈయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. గత వారం రోజుల క్రితం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లా ముఖ్యమైన నేతలు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులతో ఈయన పలు దఫాలుగా కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది. రానున్న 4-5 రోజుల కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 8 మంది శాసనసభ్యులు, ఎంపీ కృష్ణదేవరాయలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే కృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రియా రైట్ శివ, అయితే గత కొంతకాలంగా కూడా వైసీపీ కార్యక్రమాలకి కృష్ణదేవరాయలు దూరంగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అప్పటి నుంచే తెలుగుదేశానికి ఈయన దగ్గర అవుతున్నారా, వాళ్ళకి సంబంధించి ఏమైనా సంప్రదింపులు చేశారా? అంటే ప్రధానంగా వైసీపీ కార్యక్రమాలకి దూరం అవడానికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్ అంశం అయితే ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం కావడానికి ప్రధానమైన కారణం ఆయన కళాశాలకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం జరిగింది. నిధుల విడుదల చేయడంలో ప్రభుత్వం చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో వారు విడుదల చేయలేదు, ఇప్పుడు సొంత ప్రభుత్వం వచ్చిన నిధులు విడుదల చేయటం లేదని చెప్పి ఆయన గత సంవత్సర కాలంగా ప్రభుత్వం తీరుపై అలాగే పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా దూరంగా ఉంటున్నారు. చాలా తక్కువ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఎప్పుడైతే విజయవాడకు సంబంధించి ఎంపీ కేసినేని నాని టీడీపీ నుంచి వైసీపీలో చేరాడో వెంటనే విజయవాడలో ఇస్తానన్న బీసీని నర్సరావుపేటకు అధిష్టానం మార్చిందో వెంటనే అప్పటి నుంచి అంటే దాదాపుగా ఈ నెల మొదటి వారం నుంచి గత 10-15 రోజుల కాలంగా కూడా ఎంపీ టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీకి సంబంధించి కూడా నర్సరావుపేట నుంచి పోటీ చేసిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు తన సంప్రదింపులు జరిపారు. వారు టీడీపీ నుంచి నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే నిన్న సాయంకాలం చంద్రబాబుతో కూడా వీరు ఫోన్లో మాట్లాడించినట్టు తెలుస్తూ ఉంది. చంద్రబాబు నుంచి పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతనే కొద్దిసేపు క్రితమే ఎంపీ పదవికి కృష్ణదేవరాయలు ఇలాగ లోక్సభ సభ్యత్వానికి రెండింటికి కూడా ఆయన రాజీనామా చేశారు. ప్రియా రైట్ శివ, అయితే మరి 2-3 రోజుల్లో కృష్ణదేవరాయల్ని మనం తెలుగుదేశం పార్టీ నుంచి చూసే అవకాశం ఎక్కువగా ఉందని భావించవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వినుకొండకు సంబంధించిన మాజీ శాసనసభ్యుడు మక్కిన మల్లికార్జునరావు, అలాగే పొన్నూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణతో పాటు మరికొంతమంది అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీ కృష్ణదేవరావుల నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఈ నెల చివరి నాటికి ఒక భారీ బహిరంగ సభకి శ్రీకారం చుడుతుంది. ఆ బహిరంగ సభలో కృష్ణదేవరాయలతో పాటు ఒక 6 నుంచి 8 మంది శాసన
శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరసరావుపేట ఎంపీగా టీడీపీ టికెట్ ఇస్తానన్న హామీ నేపథ్యంలోనే కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడం, టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఈ రోజు కానీ రేపు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు చంద్రబాబు నివాసంలో పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి పల్నాడు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు కృష్ణదేవరాయలను చంద్రబాబు వద్ద తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.